బీసీ రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపిస్తూ టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. జిల్లా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన అదనపు కలెక్టర్ సీతారామరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానయ్య యాదవ్ బీసీ రిజర్వేషన్ జాబితాలో స్థానాలు గతంతో పోలిస్తే తగ్గించారు. ప్రత్యేకంగా చివ్వెంల, పాలకీడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. బీసీ సముదాయానికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని, సంబంధిత గ్రామాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 నెలల నుండి స్థానిక సంస్థల మీద అనేక రకాలైనటువంటి చర్చలు, అనేక రకాల మార్పులు చేర్పులు, అనేక రకాల కోర్టు తీర్పులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి ప్రజలు ఎవరంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి హామీ ఇచ్చి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి హామీతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పుకుంటూ మరి సక్రమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క ఆర్డినెన్స్ కానివ్వండి, ఆ జీవోలు కానివ్వండి తీసుకురాకుండా మరి వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని పైకి బీసీలని మోసం చేసేటటువంటి ధోరణిలో అనేక సందర్భాలు ప్రయత్నం చేయడం, అవి కోర్టుల దగ్గర విఫలం కావడం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ ఉండబడినటువంటి అన్ని అఖిల పక్షాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రధానమంత్రి గారిని, గవర్నర్ గారిని ఒప్పించి వాళ్ళ మెడలుంచి అయినా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కోర్టులు సహకరిస్తలేవు అనేటటువంటి వాతావరణంతో మరి ఏదైతే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికతో ఉందో వాళ్ళ బీసీలందరినీ కూడా మరొక మారు వాళ్ళు అగ్రవర్ణాలని పోటీలో నిలిపితే గెలవం అనేటటువంటి ఆలోచనతో మా బీసీ బిడ్డ మరి వాళ్ళ బీఫామ్ ఇవ్వగానే ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళ భుజాల మీద వేసుకుని గెలిపించినటువంటి సందర్భంలో ఆ యొక్క గెలుపును చూసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మిగతా బీసీలందరినీ కూడా మరి ఆ గాలిలో బొందబెట్టేటటువంటి కుట్రకు తెరలేపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా బీసీలకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినటువంటి 33% రిజర్వేషన్, 23% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ 33% గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ ఇవాళ ఈ జిల్లాల వారీగా చేయాల్సినటువంటి దాన్ని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నటువంటి డెడికేషన్ కమిషన్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే పాలకీడు కావచ్చు, చివ్వెంల కావచ్చు, ఒక్కరంటే ఒకరు కూడా 23-30 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కరు కూడా బీసీ అనేటువంటి పరిస్థితి లేదు. ఇదేందా అని ఇక్కడ ఉండబడినటువంటి పంచాయతీ అధికారులను అడిగితే మా చేతి ఏం లేదు ప్రభుత్వాన్ని అడగమంటారు. మరి మీరెందుకు రా అంటే అక్కడి నుంచి జీవో వచ్చింది, ఇక్కడ అమలు చేసామంటా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాధానం. మరి ఆ జీవో ఎక్కడదా అంటే డెడికేషన్ కమిషన్ అంటారు. అరే డెడికేషన్ కమిషన్ అయినా ఇంకో కమిషన్ అయినా అక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండబడినటువంటి జనాభా ఆధారంగా ఆ మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలం ఉన్నటువంటి జనాభా ప్రకారం పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలు ఉన్న కాడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా చోటనైనా మాకు రావాలి కదా అంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంది డెడికేషన్ కమిషన్, అందుకనే మీకు కొన్ని మండలాల్లో రాలేదంటారు. అంటే ఈ ప్రభుత్వం బీసీలని కావాలనే అనగదొక్కేటటువంటి కుట్రకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందనేటానికి మరి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్లే మరి మాకు సంకేతంగా కనపడతా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉండబడినటువంటి ఆ జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఇది మేము చెప్తున్నది కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఉండబడినటువంటి అధికారులు చెప్తున్నటువంటి రిజర్వేషన్ని మరి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మండలాన్ని తీసుకుంటే కనీసం 1-2 లేదు, ఒక ఊరిని తీసుకుంటే ఒక వార్డు మెంబర్ కూడా లేకపోవడం బీసీల కంటే ఇది ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతుందో మరి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి మనం ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని పసిగట్టలేమనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వర్గాలని మరి మనం బొందబెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే మిత్రులారా, ఇక ఆలస్యం చేస్తే మనకే నష్టం. అందరూ కూడా కలిసి రావాల్సిందిగా రోడ్ల మీదకి వచ్చి ఈ పార్టీల యొక్క వైఖరిని ఎండగట్టి మరి ఆ పార్టీల చెరలో ఉండబడినటువంటి మన వర్గాలని బయటికి తీసుకొని వచ్చి మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుంటే తప్ప ఈ వర్గాల వెంట మనం నడిచినంత కాలం మన బతుకులు మారవు, మన తలరాతలు మారవు. మరి ఇంకెంతకాలం వాళ్ళ కింద వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మన జాతుల యొక్క
అభ్యున్నతిని వాళ్ళ కాడ తాకట్టు పెడదాం అనేటటువంటి అంశాల మీద మీరందరూ కూడా ఆలోచన చేసి కలిసి రావాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడిన మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వాటాలను సాధించుకోవడం కోసం ఎవరి వాటా వాళ్ళకు పంచడం కోసం వచ్చినటువంటి పార్టీ మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ జాతులకు మేలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి దయచేసి ఈ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా పసిగట్టినం. ఇక పైన వాళ్ళ ఆటలు చెల్లవు, వాళ్ళ ఆటల్ని ఎండగట్టకపోతే మన బతుకులు అధోగతి పాలైతే అనేటువంటి వాస్తవాన్ని గమనించినాం. కాబట్టి మిగతా పార్టీలలో ఉండబడిన వాళ్ళందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.